పిలిచారట దేవుడు. ఆశీర్వాదానికి హక్కుదారులు అవ్వాలి మీరు. లేదా ఆశ మరి ఇంకా దిగజారిపోయే బ్రతకాలనుకుంటున్నావా? ఇంకా బాధల్లోనే ఉండాలి, ఇంకా కష్టాల్లోనే ఉండాలా, ఇంకా ఎదుగుబొదుగు లేని జీవితం ఇలానే ఉండాలి, నేను ఎక్కడ వేసిన గొంగలి అక్కడన్నట్టుగానే నా జీవితం ఇట్లా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే నిజంగానే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి, నేను నా మీదకి, నా కుటుంబం మీదకి, నాకు కలిగిన సమస్త మీదకి దేవుని యొక్క మెండైన విస్తారమైన ఆశీర్వాదాలు రావాలి, తప్పకుండా నేను దేవుని దీవెనలు పొందాలి అన్న ఆశ నీలో ఉంటే తప్పకుండా వాక్యానుసారంగా జీవించు. దేవుని సేవకులు ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి జీవించు. వ్యతిరేకం జీవించు మాకు, ఎదిరించి జీవించు మాకు. దేవుని వాక్యాన్ని నెట్టివేసి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నాకు నచ్చినట్టే నేను భక్తి చేస్తా అని నువ్వు బ్రతికితే దానివలన ఏ ఉపయోగం ఉండదు. 20 సంవత్సరాలు కాదు, ఆ కిరియత్యారీంలో అభినాదాబింట్లో 20 సంవత్సరాలు ఉంది. నీ జీవితంలో దేవుడు 20 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఉన్నా దేవుని కార్యాలు మాత్రం చూడలేవు. జీవితకాలమంతా దేవుడు నీలో ఉన్నా ఆయన పని చేయడు, ఆయన కార్యాలు జరిగించడు. ఎందుకనంటే నామకార్థంగా ఉన్నావని, సరి అయినటువంటి వాక్యానుసారమైన జీవితం నీలో లేదని, సరి అయినటువంటి ఆత్మీయత, పటిష్టమైన భక్తి నీలో లేదని ఆయన చూసినప్పుడు దీవించలేవుడు, ఆశీర్వదించలేవుడు.